ట్యాంక్ బండ్ వద్ద గణేషుని నిమజ్జనం శోభాయానంగా జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఒకవైపు ఓల్డ్ సిటీ నుంచి వస్తున్న విగ్రహాలన్నీ కూడా ఆల్రెడీ ఎన్టీఆర్ మార్గంలో కిక్కిరిస్తున్నాయి. అదేవిధంగా మన వెనక వైపు కూడా చూస్తే ఒక పెద్ద వినాయకుడిని నిమజ్జనం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న జనాలను మీరు చూస్తే అర్థం చేసుకోవచ్చు ఎంతమంది ఇక్కడికి ఎంత క్రౌడెడ్గా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంతకు ఒక 2 గంటల క్రితమే సివి ఆనంద్ మాట్లాడుతూ గడిచే కాలంలో ఇంకొక 4500 విగ్రహాలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా ఈ ట్యాంక్ బండ్ చుట్టువైపులు కూడా 40 వరకు వినాయకుల్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మీరు ఈ చుట్టుపక్కల కూడా అన్ని ప్రాంతాలు కూడా చూస్తే ఎక్కడ చూసినా మీకు పోలీసులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, హైడ్రాకి సంబంధించిన సిబ్బంది, అదేవిధంగా షీ టీమ్స్ అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. మీరు ప్రతి చోట కూడా మీరు చూసినప్పుడైతే ఎక్కడ చూసినా కానీ లైట్స్తో చాలా శోభాయానంగా కనిపిస్తుంది. అదేవిధంగా భక్తులు కేరింతలు కొడుతూ ఉదయం నుంచి మొదలైన ఈ శోభాయాత్ర ఇప్పుడు ప్రస్తుతం 11:30, 12 అయింది. అయినా కానీ ఇంకా ఇప్పటికి కూడా క్రౌడ్ ఏమాత్రం తగ్గలేదు. అదేవిధంగా ఓల్డ్ సిటీ నుంచి వస్తున్న విగ్రహాలు ఏవైతే సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరావో అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఇటువైపు వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా గడిచే అంటే 11:30 వరకు పెద్ద పెద్ద విగ్రహాలు అన్నీ ట్యాంక్ బండ్ వస్తాయని చెప్పి పోలీసులు అధికారులు చెప్తున్నప్పటికి కూడా అయినా కానీ ఇప్పటికీ చాలా విగ్రహాలు ఇంకా ఇక్కడికి హైదరాబాద్ మన ట్యాంక్ బండ్కి ఇంకా చేరుకోలేదు. ఏదైతే బషీర్బాగ్ నుంచి మౌంజా మార్కెట్ నుంచి బషీర్బాగ్ మీదుగా ఏదైతే రావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఆలస్యంగా జరుగుతుంది. ఎందుకంటే అందులో కొన్ని పెద్ద పెద్ద విగ్రహాలు ఉండడం వల్ల వాటిని తరలించే ప్రయత్నంలో చాలా ఆలస్యం అవుతున్నట్టుగా అధికారులు మనకు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనం క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్నాము. ఇక్కడ హెవీ క్రౌడెడ్ అంతా కూడా ఇక్కడికే వచ్చి ఉన్నారు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు కొంత అంటే బడా గణేష్ నిమజ్జనం చూడడానికి కొంతమంది వచ్చారు. అటు తర్వాత బాలాపూర్ వినాయకుడిని చూడడానికి ఈవినింగ్ వరకు అక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆ 2 అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన క్రౌడ్ అంతా కూడా వారి విగ్రహాలతో పాటు నగరంలో ఓల్డ్ సిటీలో ఉన్న చాలా విగ్రహాలను ఇక్కడ చూసేందుకు లక్షలాదిగా ఇక్కడ తరలి వచ్చారు. ఎక్కడ చూసినా కూడా కిక్కిరిసిన జనం మనకు కనపడుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలతో పెద్దలతో వచ్చి ఆటపాటలతో అందరూ కూడా చాలా ఇక్కడ అంగరంగ వైభవంగా నిమజ్జన కార్యక్రమాన్ని తిలకిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అదేవిధంగా పోలీసులు ఏదైతే చెప్తున్నారో అంటే ఏదైతే 11:30, 12 అని చెప్పారు కానీ అది ఇంకా టైం మనకి చూసుకుంటే మనము 12 ఉదయం 7, 8 కూడా అయ్యే అవకాశం ఉంది. ఓన్లీ ట్యాంక్ బండ్కి తరలడానికి ఉదయం 7, 8 కూడా అయ్యే అవకాశం ఉంది. అయితే దాని తర్వాత పెద్ద పెద్ద విగ్రహాలని తరలించి అంటే క్రెయిన్ సహాయంతో ఏదైతే తీసి నిమజ్జనం చేయాల్సి వస్తుందో అవి కొంచెం ఆలస్యం అవుతుంది. అందువల్లనే మనకు చాలా వరకు శోభయాత్ర చాలా ఆలస్యం అవుతున్నట్టుగా చెప్తుంది. అయితే బడా గణేషు అదేవిధంగా బాలాపూర్ వినాయకుడు అనుకున్న టైంకి అంటే 2 గంటలకి బడా గణేషు, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకి బాలాపూర్ గణేష్ నిమజ్జనం చాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. అయితే దాని తర్వాత వచ్చిన హెవీ క్రౌడ్ ఒకటేసారి రావడంతో ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా కిక్కిరిసిపోయాయి. అదేవిధంగా ఓల్డ్ సిటీ నుంచి ఏదైతే ఆలస్యంగా బయలుదేరాయో అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే ట్యాంక్ బండ్కి వస్తున్నాయి. ఈ నిమజ్జన కార్యక్రమం రేపు మధ్యాహ్నం అంటే ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.